ఇప్పుడు వినే విషయం కొంచెం చేదుగానే ఉంటుంది. కానీ అవసరం. మన జీవితంలో ఒక మాట, ఒక టర్నింగ్ పాయింట్, ఒక డెసిషన్ చాలు. నువ్వు తీసుకునే ఒక డెసిషన్ చెప్తది. నువ్వు ఏమవుతావో అని. చాలా మందికి అనిపిస్తుంది. ఒక చిన్న డెసిషనే కదా ఏమవుతుంది అని. కానీ నిజమేంటంటే అది నీ ఫ్యూచర్‌ని డిజైన్ చేసే ఒక ఫస్ట్ బ్రిక్‌గా మారుతుంది. ఈ వీడియోలో నేను నీకు చెప్పబోయేది ఒక మోటివేషనల్ టాక్ కాదు. ఒక ఎమోషనల్ ట్రూత్. బికాజ్ సమ్‌టైమ్స్ వన్ ట్రూత్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. మనకు ప్రతిరోజు చాలా డెసిషన్స్ వస్తాయి. కానీ ఇది చాలా స్పెషల్. ఏమీ తేడా లేదనిపిస్తుంది. కానీ ఇప్పుడు సంథింగ్ స్పెషల్. ఈరోజు వాటి మీనింగ్ తెలుసుకుందాం. ఇమాజిన్ మీరు మార్నింగ్ లేచారు. మార్నింగ్ రొటీన్‌ని స్కిప్ చేశారు. ఫోన్ తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేశారు. ఒక గంట పోయింది. లేటర్ ఆ రోజంతా మీరు ఫ్రస్ట్రేట్ అయ్యి డిస్ట్రాక్షన్‌లో ఉన్నారు. ఏ డెసిషన్ వల్ల ఇదంతా జరిగిందో తెలుసా? ఒక్క డెసిషన్ జస్ట్ 5 మోర్ మినిట్స్ స్లీప్. అది చిన్నగా అనిపించినా అది చాలా పెద్ద డిస్ట్రాక్షన్. నౌ లెట్ us ఫ్లిప్ ఇట్. మీరు ఉదయాన్నే లేచారు. ఒక గ్లాస్ నీళ్ళు తాగారు. ఒక బుక్‌లో 10 పేజెస్ చదివారు. 5 మినిట్స్ వర్కౌట్ చేశారు. నౌ యూ ఆర్ ఆల్రెడీ ఫోకస్ లైవ్. సేమ్ డే బట్ డిఫరెంట్ రిజల్ట్స్. ఒక్క డెసిషన్. కేవలం ఆ ఒక్క డెసిషన్ వల్ల మీ లైఫ్ ఎంత మారుతుందంటే ఈవెన్ యూ కాంట్ ఇమాజిన్ దిస్. ఇదే మీలో ఉన్న గ్రేట్ పవర్. ఒకసారి నేను కూడా కన్‌ఫ్యూజ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ నన్ను ఊరికే అడిగాడు. బాస్ నీ లైఫ్‌లో నీకేం కావాలి? అప్పుడు నేనేమి చెప్పలేకపోయా. అసలు నాకే తెలీదు. బికాస్ ఐ నెవర్ ఆస్క్డ్ అబౌట్ మై సెల్ఫ్. ఆ రోజంతా నేను అస్సలు నిద్రపోలేదు. పదే పదే ఆ క్వెషనే నా మైండ్‌లో అలాగే తిరుగుతుంది. నేను అలాగే సైలెంట్‌గా కూర్చొని నక్షత్రాల్ని చూస్తూ అదే ఆలోచిస్తున్నాను. మళ్ళీ అదే క్వెషన్ నా మైండ్‌లో రొటేట్ అవుతూ ఉంది. ఇప్పుడైనా చేంజ్ అవ్వాలి కదా! అప్పుడే నేను ఒక డెసిషన్ తీసుకున్నా. ఇప్పుడు జరిగిందంతా పాస్ట్. అది ఫినిష్డ్. ఇప్పుడు నన్ను నేను తయారు చేసుకుంటా. నో వన్ నోటీస్డ్ దట్ నైట్. బట్ ఐ న్యూ మై స్టోరీ జస్ట్ స్టార్టెడ్. సైకాలజీలో కూడా దీని గురించి ఏం చెప్తారంటే యువర్ డెసిషన్స్ డిఫైన్ యువర్ ఐడెంటిటీ. మీరు ప్రతిరోజు తీసుకునే డెసిషన్స్ మీ ఫ్యూచర్‌నే కాకుండా మీ క్యారెక్టర్ యొక్క షేప్‌ని కూడా మార్చేస్తాయి. మీరు ఫుడ్ హెల్తీగా తింటారా? లేక జంక్ ఫుడ్ తింటారా? రోజుకి 10 నిమిషాలు బుక్ చదువుతారా? లేక అరగంట ఫోన్ స్క్రోల్ చేస్తారా? ట్రూత్ మాట్లాడాలా? లేక ఇంప్రెస్ చేయాలా? ఇవన్నీ మైక్రో డెసిషన్స్. బట్ ఓవర్ టైమ్ మీ మైండ్ సెట్‌ని, మీ డిసిప్లిన్‌ని, మీ డెన్సిటీని పూర్తిగా మార్చేస్తాయి. ఎలాన్ మస్క్, స్టీవ్ జాబ్స్, అబ్దుల్ కలాం ఇవల్ల వీళ్ళంతా ఇన్స్పైరింగ్ పర్సన్స్. వాళ్ళు కూడా లక్షల్లో డెసిషన్ తీసుకుంటారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ భయాన్ని తట్టుకొని తీసుకుంటారు. దే డోంట్ చూస్ వాట్స్ ఈజీ. వాళ్ళు వాళ్ళ జీవితానికి కావాల్సిన రైట్ గోల్‌ని ఎంచుకున్నారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చుంటుంది. అలాంటి డెసిషన్స్ ఎలా తీసుకోవాలి? అందుకోసం నేను మీకు ఇప్పుడు ద మోస్ట్ పవర్‌ఫుల్ డెసిషన్ ఫ్రేమ్‌వర్క్ గురించి చెప్పబోతున్నాను. ఇందులో 3 స్టెప్స్. అందులో ఫస్ట్ వన్ ఫ్యూచర్ టెస్ట్. ఇది నన్ను 5 ఏళ్ల తర్వాత గర్వపడేలా చేస్తుందా? లేక రిగ్రెట్‌గా ఫీల్ అయ్యేలా చేస్తుందా? ఒకవేళ నిన్ను ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలా చేస్తే డూ ఇట్. లేక అది నిన్ను రిగ్రెట్‌గా ఫీల్ అయ్యేటట్టు చేస్తే జస్ట్ డ్రాప్ ఇట్. సెకండ్‌ది ఫియర్ టెస్ట్. నేను భయంలో వదిలేస్తున్నానా? లేక అది నాట్ రియల్లీ నాకు చేయడం సాధ్యం కాదా? చాలా వరకు మీకు భయమేసిందంటే అదే మీ కరెక్ట్ దారి. ఇప్పుడు థర్డ్‌ది టెస్ట్ యువర్ గట్. మనసులో డీప్‌గా ఏం ఫీల్ అవుతుందో దట్స్ వాయిస్ ఈజ్ యువర్ ట్రూత్. ఒక్క డెసిషన్ లైఫ్ మార్చగలదన్నమాట నా లైఫ్‌లో నిజమైంది. పొద్దున్నే లేవడం ఒక డెసిషన్. ఫ్రెండ్ సర్కిల్‌ని చేంజ్ చేయడం ఒక డెసిషన్. నా మైండ్ సెట్ కూడా ఒక డెసిషన్ వల్లే వచ్చింది. చాలా సార్లు మన డెసిషన్‌కి ఇమ్మీడియేట్ రిజల్ట్స్ రావు. అదే దీనికున్న అసలు గొప్పతనం. ఇది విన్నాక ఇంకా ఎన్ని రోజులు కష్టపడాలి? ఎంతకాలం నేను ఇలా వెయిట్ చేయాలి అని మీకు అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్ నాకు తెలిసి మీలో చాలా మంది చైనీస్ బ్యాంబూస్ గురించి వినే ఉంటారు. నాటు వేసిన 5 సంవత్సరాల వరకు 5 సెంటీమీటర్లు కూడా పెరగదు. 5 సంవత్సరాల తర్వాత కేవలం 5 వారాల్లోనే 50 అడుగులకు పైగా పెరుగుతుంది. 5 సంవత్సరాలు అది తన రూట్స్‌ని ఎంతో బలపరుచుకుంటుంది. మన లైఫ్ కూడా అంతే. ఓడిపోయామంటే ఆగిపోవాలని కాదు. సక్సెస్ వచ్చేంత వరకు ప్రతిసారి తిరిగి ప్రయత్నించాలి. ఈరోజు మీరు పడే ఆ బాధ రేపు మీకు ఎంతో గొప్ప స్ట్రెంగ్త్‌నిస్తుంది. ఇప్పుడే ఒక డెసిషన్ తీసుకో. ఇంకెప్పుడో కాదు. ఇప్పుడే మారాలి. ఇంకెవరైనా కాదు. నేనే మారాలి. నీ జీవితంలో తేడా చూపించాలనుకుంటే నీ డెసిషన్స్‌లో కూడా తేడా చూపించాలి. ఈ వీడియో చూస్తూ ఏడుస్తున్నా అంటే నువ్వు ఆల్రెడీ మారిపోయావు. దట్స్ ఎమోషన్ ఇన్‌సైడ్ యూ. అదే మీ ట్రూ పొటెన్షియల్. డోంట్ ఇగ్నోర్ ఇట్. కింద కామెంట్ చెయ్. ఐ చూస్ గ్రోత్ అని. మీ లైక్ ఒక డెసిషన్. షేర్ చేయడం ఇంకొకరికి లైక్ కావచ్చు. సబ్స్క్రైబ్ చేయడం ఇట్స్ యువర్ కమిట్మెంట్ టు యువర్ సెల్ఫ్. ఒక నిర్ణయం ఒక జీవితాన్ని మార్చగలదు. నీకు ఏది కావాలి? నీ గోల్ ఏంటో కింద కామెంట్ చెయ్. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. స్టే ట్యూన్ విత్ ఇన్‌స్పైర్ క్యాచ్.